అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ బ్రిక్స్ నేషన్స్ను ఇటీవల హెచ్చరించారు. మీరు కామన్ కరెన్సీ ఏర్పాటు చేయాలని ప్రయత్నించినా లేదా మరే ఇతర కరెన్సీని బ్యాక్ చేసిన సమర్థించిన డాలర్కు వ్యతిరేకంగా దీన్ని భావించి మేము ప్రతీకార చర్యలు తీసుకుంటాం, భారీ ఎత్తున మీపైన దిగుమతి సుంకాలు టారిఫ్ విధిస్తామంటూ డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించాడు. అంటే అమెరికా ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి ఏ స్థాయికైనా ఆ దేశం వెళ్తుంది, అందులో ట్రంప్ లాంటి వారు వెళ్తారనటానికి ఇది ఒక ఉదాహరణ. కానీ వాస్తవంగా ట్రంప్ భయపడేంతలా బ్రిక్స్ కరెన్సీ ఏర్పడే పరిస్థితులు ఉన్నాయా? బ్రిక్స్ కామన్ కరెన్సీ అనేది ఇప్పటికీ ఐడియా రూపమే, కాంక్రీట్గా అటువైపుగా ఏ చర్యలు ఇప్పటి వరకు తీసుకోలేదు. పైగా కామన్ కరెన్సీ కావాలి అంటే చాలా ప్రీ కండిషన్స్ ఉంటాయి. అంటే ఒక దేశాల ఆర్థిక అభివృద్ధి స్థాయిల్లో సారూప్యత ఉండాలి, లేకపోతే కామన్ కరెన్సీ సాధ్యం కాదు. అంటే ఒక లెవెల్ ఆఫ్ ప్యారిటీ ఉండాలి, ఎకనామిక్ డెవలప్మెంటు ఎక్కడంలో ఒక సారూప్యత ఉంటే తప్ప కాదు. ఇప్పుడు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాతో 2006లో ఏర్పడింది. ఆ తర్వాత సౌత్ ఆఫ్రికా, ఆ తర్వాత ఇతర దేశాలు జాయిన్ అయ్యాయి. ఇప్పుడు 4 కంట్రీస్తో స్టార్ట్ అయ్యి 9 కంట్రీస్ ఉన్నాయి. కానీ ఈ దేశాల మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పుడు ఇండియాకు చైనాకే చాలా వ్యత్యాసం ఉంది, ఇండియాకు సౌత్ ఆఫ్రికాకు వ్యత్యాసం ఉంది. అందువల్ల ఒక హెట్రోజీనియస్ మిక్స్ ఆఫ్ కంట్రీస్, అంటే వివిధ స్థాయిల్లో డెవలప్మెంట్ సిచ్యువేషన్లో ఉన్న దేశాలు ఇవి. అందువల్ల ఇప్పటికిప్పుడు కామన్ కరెన్సీ సాధ్యమయ్యే పనే కాదు. ఇక రెండవది జియో పొలిటికల్ ప్రిఫరెన్సెస్ అంటారు. అంటే వివిధ దేశాల విదేశాంగ విధానాల్లో కావచ్చు, దేశీయ విధానాల్లో కావచ్చు సారూప్యత లేదు. ఇప్పుడు చైనా ఎకానమిక్ స్ట్రక్చర్ వేరు, ఇండియా ఎకనామిక్ స్ట్రక్చర్ వేరు, రష్యన్ ఎకనామిక్ స్ట్రక్చర్ వేరు. దాంతోపాటు మీకు ఇండియాకు చైనాకు అనేక విభేదాలు ఉన్నాయి. ఇండియాకు రష్యాకు మైత్రి ఉండవచ్చు, కానీ ఎకానమీలో చాలా తేడాలు ఉన్నాయి. సో అందువల్ల జియో పొలిటికల్ ప్రిఫరెన్సెస్లో ఇంత డిఫరెన్స్ ఉన్న దేశాలు కామన్ కరెన్సీ ఎలా ఏర్పరచుకుంటాయి? అందువల్ల కామన్ కరెన్సీకి దరిదాపుల్లో కూడా బ్రిక్స్ లేవు. దిస్ ఫార్ ఫెచ్ ఐడియా ఇది. ఇప్పటికీ భారతదేశంతో సహా చాలా దేశాలు కామన్ కరెన్సీ పట్ల తమ మద్దతు సమర్థన కూడా తెలియజేయలేదు. స్టిల్ లాట్ ఆఫ్ అప్రిహెన్షన్స్ ఉన్నాయి. ఇలాంటి సమయంలో ట్రంప్ ఎందుకు భయపడుతున్నాడు? మరి కామన్ కరెన్సీ గురించి భయపడాల్సిన అవసరం ట్రంప్కుందా? ఇక అమెరికా ఆధిపత్యానికి బ్రిక్స్ నుంచి ఏదైనా ప్రమాదం వస్తుందా? అది కూడా పరిశీలించుదాం. వాస్తవానికి డెమోగ్రఫీ, జాగ్రఫీ అంటే జనాభా అలాగే భౌగోళిక స్థితిగతులను చూస్తే అమెరికాతో పోలిస్తే బ్రిక్స్ చాలా పెద్దది, అనుమానమే లేదు. ప్రపంచ జనాభాలో 45% బ్రిక్స్ దేశాల్లో ఉన్నాయి, 45% ప్రపంచ జనాభాలో. ఇందుకు కంపారిజన్లో చూసుకుంటే వరల్డ్ పాపులేషన్లో అమెరికా షేర్ కేవలం 4%. డెఫినెట్గా వెరీ 45%, వెరీ 4%. అంటే అమెరికన్ పాపులేషన్ వాటా ఎంత అంటే కంపారిజన్ బ్రిక్స్ నేషన్స్తో పోలిస్తే బ్రిక్స్ నేషన్ పాపులేషన్లో 10% కూడా లేదు. సో అందువల్ల వాటాలో 10% లేదు. వరల్డ్ పాపులేషన్లో 45%, నియర్లీ హాఫ్ బ్రిక్స్ నేషన్స్లో ఉంటే కేవలం 4%. ఇక జాగ్రఫికల్ ఏరియా కూడా తీసుకుంటే మీకు బ్రిక్స్ నేషన్స్ కలిపితే 29% ఆఫ్ ద వరల్డ్ జాగ్రఫికల్ ఏరియా. ప్రపంచంలో ఉన్న మొత్తం భౌగోళిక వైశాల్యంలో, భూవైశాల్యంలో 29% బ్రిక్స్ కంట్రీస్లో ఉంటే జస్ట్ 6%, కేవలం 6% మాత్రమే అమెరికాలో ఉంది. డెమోగ్రఫీ, జాగ్రఫీ రీత్యా బ్రిక్స్ చాలా పెద్ద దేశాలు అమెరికాతో పోలిస్తే. కానీ ఎకనామిక్ ఛాలెంజెస్ అనేది జాగ్రఫీతో, డెమోగ్రఫీతో రావు. నువ్వు ఎంత పెద్ద దేశం అన్న దాంతో ఉండదు, నువ్వు ఎంతమంది ఉన్నది కాదు. ఇప్పుడు ఒక బిజినెస్ మధ్య పోటీ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారన్న దాంతో ఉండదు, అలాగే దాని ఓనర్లు ఎంత బరువు ఉన్నారన్న దాంతో ఉండదు కదా.
దేంతో ఉంటుంది? దాని ఎకనామిక్ పొటెన్షియల్ ఎంత అన్న దానిపైన ఉంటుంది. ఇప్పుడు బ్రిక్స్ పాపులేషన్ వల్లనో బ్రిక్స్ ఏరియా వైశాల్యం వల్లనో అమెరికాకు థ్రెట్ ఉంటుందా? అమెరికాకు ఛాలెంజ్ ఎక్కడ వస్తుంది? ఎకనామిక్ పవర్లో కనుక అమెరికాకు దరిదాపుల్లో కనుక బ్రిక్స్ ఉంటే కొంత ఛాలెంజ్ ఉండే అవకాశం ఉంది. పోనీ ఆ డేటా కూడా పరిశీలిద్దాం. ఇప్పుడు అమెరికా మొత్తం ప్రపంచ జీడిపిలో, వరల్డ్ జీడిపిలో అమెరికా వాటా 28%. ఇక మీకు బ్రిక్స్ నేషన్స్ అన్నీ కలిపితే 27%. స్టిల్ బ్రిక్స్ నేషన్స్ అన్ని దేశాలు ఇంక్లూడింగ్ సమ్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ లైక్ ఇండియా, సమ్ ఆఫ్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎకానమీస్లో ఒకటైన చైనా, ఇవన్నీ కలిపినా కూడా 27%. అమెరికా 28% గ్లోబల్ జీడిపిలో అమెరికా వాటా. సో మరి ఇక్కడ కంపారిజను. ఇక మీకు మరి నిజంగానే నేను ఇంతకుముందు చెప్పాను, బ్రిక్స్ కరెన్సీస్ నోవేర్ ఇన్ సైట్, కనుచూపు మేరలో ఎక్కడా లేదు. పోనీ డాలర్ ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతుందా? మీరు ఇవాళ గ్లోబల్ పేమెంట్ స్విఫ్ట్ అని ఉంటుంది, ఇది అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ అంటారు. సో ఈ అంతర్జాతీయ చెల్లింపుల వ్యవస్థ, ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్, వీరి గణాంకాల స్టాటిస్టిక్స్ మీకు చెప్తాను. గ్లోబల్ పేమెంట్ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కరెన్సీ పేమెంట్స్లో 47% డాలర్లోనే జరుగుతుంది. సో వేర్ ఈజ్ ద ఫియర్ ఫర్ అమెరికా? వేర్ ఈజ్ ద ఛాలెంజ్ ఫర్ అమెరికా? వేర్ ఈజ్ ద కాంపిటీషన్ ఫర్ అమెరికా? అమెరికాకు భయం ఎందుకు? అమెరికాకు సవాల్ ఎక్కడ? అమెరికాతో పోటీ ఎక్కడ? వరల్డ్ పేమెంట్స్లో ప్రపంచవ్యాపితంగా జరుగుతున్న కరెన్సీ చెల్లింపుల్లో 47% డాలర్ల రూపంలోనే జరుగుతున్నాయి. అంటే డాలర్ సుప్రమసీ ఎంత బలంగా ఉందో చూడండి. ఇక సెకండ్ మోస్ట్ పాపులర్ కరెన్సీ యూరో. ఒక రకంగా యూరో వచ్చినప్పుడు ఒక దశలో డాలర్ని బీట్ చేస్తుంది అని అనుకున్నారు. అట్లీస్ట్ డాలర్కు ఆల్టర్నేటివ్గా ఎమర్జ్ అవుతుంది అనుకున్నారు, కానీ కాలేకపోయాయి. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత యూరోప్ క్లౌడ్ బాగా దెబ్బతిన్నది, అమెరికా క్లౌడ్ బాగా పెరిగింది. నాట్ జస్ట్ ఎకనామిక్, పొలిటికల్గా, మిలిటరీగా. ఒక కరెన్సీ విలువను ఎకానమీ మాత్రమే డిసైడ్ చేయదు, చాలామందికి తెలియాల్సిన అంశం ఇది. ఒక దేశ కరెన్సీ విలువను ఎకానమీ ఒక్కటి మాత్రమే డిసైడ్ చేయదు. ఎకానమీ ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్. ఎకానమీతో పాటు ఆ కంట్రీకి ఉన్న మిలిటరీ స్ట్రెంత్ ఎంత, ఆ కంట్రీకి ఉన్న పొలిటికల్ క్లౌట్ ఎంత, ఇవన్నీ కూడా డిసైడ్ చేస్తాయి, నాట్ జస్ట్ ఎకనామిక్ స్ట్రెంత్. సో అందువల్ల ఇవాళ అమెరికన్ డాలర్కు దరిదాపుల్లో కూడా యూరో లేదు. యూరో అకౌంట్స్ ఫర్ ఓన్లీ 23% ఆఫ్ గ్లోబల్ పేమెంట్స్. ప్రపంచ చెల్లింపుల్లో 23% మాత్రమే మీకు యూరోలో జరుగుతుంది. ఇంకా మిగతా కరెన్సీల సంగతి చెప్పాల్సిన అవసరం లేదు. చైనా కరెన్సీ, జపాన్ కరెన్సీ. మరి అయినా ట్రంప్కి ఎందుకంత కోపం, ట్రంప్కి ఎందుకంత భయం? దీనికి కారణం ఏంటి అంటే, అసలు కనుచూప మేరలో కూడా అమెరికన్ సుప్రిమసీకి ఎక్కడా ఛాలెంజ్ రాకూడదు. తర్వాత తన దేశ ప్రజలకు మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని, అమెరికా ఫస్ట్ అని నినాదాలు ఇచ్చి ట్రంప్ పవర్లోకి వచ్చాడు. ట్రంప్ ఈజ్ ఎ పొలిటీషియన్. సో ఎప్పుడు కూడా పొలిటీషియన్ మాటలు చేతలే కాదు, చేతల కన్నా ఎక్కువ మాటలు తన పీపుల్, తనకు ఓటు వేసిన ప్రజలకు అపీలింగ్గా ఉండేలా, తానేదో ప్రపంచంలో అమెరికా కొరకు ఎక్కడి వరకైనా వెళ్తాను అనే సంకేతాన్ని ఇచ్చే రూపంలో ట్రంప్ వ్యాఖ్యలు ఉన్నాయి. నిజంగా ట్రంప్ ఏం చేస్తాడు, బ్రిక్స్ నేషన్స్ను ఏమీ చేయలేడు అనేది చాలామంది అంతర్జాతీయ ట్రేడ్ నిపుణులు చెప్తున్నారు. ఇప్పుడు బ్రిక్స్ కంట్రీస్ పైన భారీ ఎత్తున టారిఫ్లు వేస్తాడు అంటున్నారు. వేస్తే ఏం జరుగుతుంది? భారీ ఎత్తున టారిఫ్ అంటే ఏంటి? ఇప్పుడు మన దేశం స్టీల్ ఎగుమతి చేసింది అనుకోండి అమెరికాకు, మన దేశం కార్పెట్స్ ఎగుమతి చేసిందండి అమెరికాకు, మన దేశం అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ లేదా ఫార్మాసిటికల్స్ ఎక్స్పోర్ట్ చేసింది అనుకుంది అమెరికాకు, దానిపైన ఇంపోర్ట్ డ్యూటీ వేస్తాడు ఎక్కువగా. వేస్తే డెఫినెట్గా మన ఎక్స్పోర్ట్ అమెరికాకి వెళ్ళడం ఇబ్బంది అవుతుంది. కానీ అదే సమయంలో అమెరికన్ కన్జ్యూమర్ కాస్ట్ పెరిగిపోతుంది. ఇవాళ అమెరికా పెద్ద ఎత్తున చైనా, ఇండియా, సౌత్ ఆఫ్రికా లాంటి దేశాల నుంచి భారీ ఎత్తున ఇంపోర్ట్ చేసుకుంటుంది. మరి వాటి ధరలన్నీ పెరగవా? మరి అమెరికన్ కన్జ్యూమర్ల పైన ఈ ప్రభావం పడదా? నెగిటివ్ ఇంపాక్ట్.
ఇక రెండవది ఏమవుతుంది, మరి అమెరికా టారిఫ్స్ విధిస్తే మిగతా దేశాలు చేతులు ముడుచుకొని కూర్చుంటాయా? అందులో బ్రిక్స్లో అన్ని దేశాలు అమెరికాకు భయపడే దేశాలు లేవు. ఆల్రెడీ చైనా రిటాలియేట్ అయింది. ఇప్పుడు ఉదాహరణకు అడ్వాన్స్డ్ కంప్యూటింగ్లో వాడే చిప్స్ పైన చైనాకు ఎక్స్పోర్ట్ కావడం పైన అమెరికా ఆల్రెడీ ట్రంప్ రాకముందే ఆంక్షలు విధించింది. ఇటీవల దానికి కౌంటర్గా కొన్ని రకాల రేర్ ఎర్త్ మెటల్స్, అంటే అమెరికాకు టెక్నాలజీకి కీలకమైన రేర్ ఎర్త్ మెటల్స్ అమెరికాకు ఎగుమతి చేయడాన్ని చైనా ఆంక్షలు విధించింది. సో దేర్ విల్ బీ బౌండ్ టు బి రిటాలియేషన్. ఈవెన్ ఇండియా కూడా రిటాలియేట్ చేస్తుంది. చేయకుండా ఏ దేశం ఉండదు, ఎందుకంటే ఆ దేశ ఎకానమీ ఇబ్బందుల్లో పడుతుంది కదా. దానిపైన ఇక్కడ ప్రజలు ఊరుకుంటారా? ఇక్కడ రాజకీయ పార్టీలు ఊరుకుంటాయా? సో మోడీకి ట్రంప్కు ఫ్రెండ్షిప్ ఉన్నంత మాత్రాన మోడీ కూడా ఏమీ చేయలేడు. అందువల్ల రిటాలియేషన్ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే అమెరికన్ ఎకానమీ పైన ఇంకెక్కువ ప్రభావం పడుతుంది. కానీ ట్రంప్ ఒక సిగ్నల్ ఇవ్వదలుచుకున్నాడు. ఎందుకు ఇదంతా చేస్తున్నాడు ట్రంప్కు తెలియదు. ఇవన్నీ నాగేశ్వరం తెలిసినప్పుడు బ్రిక్స్ కరెన్సీ రేపో మాపో లేదా వారం రోజుల్లో నెక్స్ట్ మంత్తో డాలర్కి ఏదో ప్రమాదాన్ని తెచ్చిపెడుతుందని ట్రంప్ భ్రమలో ఉన్నాడా? లేడు. బట్ రిమోటెస్ట్ పాసిబిలిటీని కూడా అంగీకరించడు. ఇప్పుడు మీకు వీధిలో గుండా ఉంటాడు. ఆ గూండాను వాడొచ్చి ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. ఆ వేరే వాడు ఎవడన్నా బాడీ బిల్డింగ్ నేర్చుకుంటే పోయి గుండా కొడతాడు. ఏమరా నువ్వు కూడా బాడీ బిల్డింగ్ ఎందుకు రా అని. లేదన్నా నన్ను ఎవడన్నా కొడితే నేను చూసుకోవాలి కదా అంటే, నిన్ను కొడితే నువ్వు చూసుకోలేదు ఎందురో నాకు వచ్చి చెప్పాలి కేనంటాడు. అంటే వాడిని డైరెక్ట్గా ఫేస్ చేయాల్సిన అవసరం లేదు. తాను తప్ప బాడీ బిల్డింగ్ కవర్ నేర్చుకోవద్దంటాడు ఆ వీధిలో ఉన్నవాడు. ఇప్పుడు అమెరికా కూడా అలాంటిది, సూపర్ కాప్ కదా, ఇంకా ఎవడు తనను క్వశ్చన్ చేయకూడదు అని. కానీ ట్రంప్ ఫియర్స్లో ఒక పాసిబిలిటీ మాత్రం ఉంది. ఇటీవల బ్రిక్స్ దేశాల సమావేశంలో ఒక చర్చ మాత్రం జరిగింది. మనము ఆల్టర్నేట్ పేమెంట్ సిస్టమ్ గురించి ఆలోచించాలి. అంటే డాలర్ ఆధిపత్యానున్న పేమెంట్ సిస్టమ్ కొన్ని సందర్భాలు ఇబ్బందులు తెస్తుంది. ముఖ్యంగా ఇది రష్యా అనుభవం. ఇప్పుడు ఈ బ్రిక్స్ కంట్రీస్లో ఉన్న రష్యా ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఇటీవల ఉక్రెయిన్ వార్ తర్వాత పెద్ద ఎత్తున రష్యన్ డాలర్ ట్రాన్సాక్షన్స్ పైన అమెరికా ఆంక్షలు పెట్టింది. అంటే ఇంటర్నేషనల్ పేమెంట్ సిస్టమ్స్ 5 నుంచి రష్యా పైన ఆంక్షలు పెట్టారు. దాంతో రష్యాతో డాలర్ ట్రేడ్ జరపడం కష్టమైపోయింది. ఇది ఒక ఛాలెంజ్. అందువల్ల అప్పటి నుంచి ప్రపంచం ఆలోచిస్తుంది ఏంటంటే ఈ డాలర్ డామినేటెడ్ పేమెంట్ సిస్టమ్ అయితే ఎప్పుడైనా ప్రాబ్లం రావచ్చు అమెరికాకి ఇష్టం లేకపోతే. ఇప్పుడు కోవిడ్ తర్వాత ఎలాగైతే చైనా డామినేటెడ్ సప్లై చైన్స్ నుంచి బయటపడాలి, ఆ చైనా ప్లస్ స్ట్రాటజీ ఉండాలి అని ఎట్లయితే ఆలోచించారో ఇప్పుడు కూడా డాలర్కు ఆల్టర్నేటివ్ ఆలోచించడం లేదు. డాలర్ ప్లస్ ఉండాలి, డాలర్లో మాత్రమే పేమెంట్స్ ఉంటే ఈ ప్రాబ్లం వస్తుందని. దాంతోపాటు దేశీయ కరెన్సీలో ట్రేడ్ జరపాలనే ఆలోచన చాలా ఎమర్జింగ్ ఎకానమీస్ వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు చైనా సౌదీ అరేబియాతో నెగోషియేట్ చేస్తోంది. మేము చైనీస్ కరెన్సీలోనే మీకు ఆయిల్కు డబ్బులు చెల్లిస్తాం. ఇండియా కూడా సౌదీ అరేబియాతో నెగోషియేట్ చేస్తుంది. మన రూపాయిని ఇంటర్నేషనల్ కరెన్సీ చేస్తామని భారత ప్రభుత్వం కూడా ప్రకటించింది. రష్యాతో రూబుల్ ట్రేడ్ మొదలుపెట్టింది భారతదేశం. ఇరాన్తో గతంలో రూపాయలు ట్రేడ్ జరిపింది. ఎందుకు ఈ పనంతా చేస్తుంది అంటే రూపీ ట్రేడ్ జరిపితే గ్లోబల్ ట్రేడ్ మనకు లాభం. ఎందుకంటే ఈ డాలర్ పెరగడం తగ్గడంతో మన ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్కి ఇబ్బంది ఉండదు. పైగా రూపాయల్లో మనం చెల్లిస్తే వాళ్ళు ఆ రూపాయలు మళ్ళీ మన దేశంలో ఖర్చు పెట్టాల్సిందే. అందువల్ల ఇది లాభం అని ప్రపంచంలో చాలా దేశాలు ఆలోచిస్తున్నాయి. ఇది అమెరికన్ ఎకానమీకి సవాల్ అవుతుంది. అక్కడ ట్రంప్కి అనుమానం, వీళ్ళందరూ తమ తమ దేశాల కరెన్సీలలో గనక ట్రేడ్ జరుపుకుంటే డాలర్కు పోటీగా కొత్త కరెన్సీ రావాల్సిన అవసరం లేదు. డాలర్కు పోటీగా కొత్త కరెన్సీ దరిదాపులో కూడా లేదు. నేను ఇంతకుముందు ఇచ్చిన గణాంకాలు ఎందుకు ఉదాహరణ. కానీ డాలర్ కాకుండా వాళ్ళు తమ తమ కరెన్సీలో చెల్లింపులు చేస్తున్నారనుకోండి. ఇప్పుడు ఇది తప్పదు. ఏమవుతుందంటే సౌదీ అరేబియాకు ఒకప్పుడు అమెరికా ద బిగ్గెస్ట్ కస్టమర్ ఆయిల్కు. కానీ అమెరికాలో షేల్ రెవల్యూషన్ వచ్చాక అమెరికా ఈజ్ నో లాంగర్ ద బిగ్గెస్ట్ ఆయిల్ కస్టమర్ ఫర్ సౌదీ అరేబియా. ఇలా సౌదీ అరేబియాకు బిగ్గెస్ట్ ఆయిల్ కస్టమర్ ఎవరు? చైనా, ఇండియా. సో ఆటోమేటిక్గా కస్టమర్ల డిమాండ్లకు సౌదీ అరేబియా ఒప్పుకోవాల్సి ఉంటుంది. అది ఛాలెంజ్. అందువల్ల ఎక్కడ తమ దేశ కరెన్సీని పక్కకు పెట్టి
తమ దేశాల కరెన్సీలలో ట్రేడ్ జరుపుకుంటారేమో, అప్పుడు డాలర్లకు డిమాండ్ పోతుంది కదా. దీన్ని డీడాలరైజేషన్ ఆఫ్ గ్లోబల్ ఎకానమీ అంటారు. సో ఆ ఫియర్ అమెరికాకు ఉంది, ఆ ఫియర్ ట్రంప్కి ఉంది. బట్ దట్ ఫియర్ ఈజ్ ఆల్సో నాట్ ఇమ్మినెంట్. అంటే రేపో మాపో ఇది జరిగే అవకాశమే లేదు. డీడాలరైజేషన్ ఆఫ్ ద వరల్డ్ ఎకానమీ, డాలర్తో సంబంధం లేని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఇప్పటికైతే ఇట్స్ స్టిల్ ఎట్ ఎ వెరీ వెరీ ఇన్ఫాంట్ స్టేజ్. ఒక రకంగా ఇది ఊహాజనితమే యాజ్ ఆఫ్ టుడే. ఇది ఒక లాంగ్ టర్మ్ అంబిషన్, ఒక దీర్ఘకాల లక్ష్యం. డాలర్తో సంబంధం లేకుండా మా దేశాల కరెన్సీలతోనే ఎందుకు వాణిజ్యం చేసుకోకూడదని. బట్ ఇట్ ఈస్ ఎ వెరీ వెరీ లాంగ్ డ్రీమ్. ఇప్పుడు అయ్యే అవకాశమే లేదు. కానీ ఆ అంబిషన్ మాత్రం చాలా దేశాలకు ఉన్నమాట నిజం. అది ట్రంప్ కాదు, ట్రంప్ మామగా వచ్చినా ఆ అంబిషన్ పోదు. అండ్ ఎవ్రీ కంట్రీ వాంట్స్ టు స్టాండ్ ఆన్ ఇట్స్ ఓన్. ట్రంప్ నా కాళ్ళ మీద మీరు నిలబడాలి, నన్ను పట్టుకొని నిలబడాలని ఎందుకు కోరుకుంటారు? అందువల్ల ట్రంప్ బ్రిక్స్ కామన్ కరెన్సీకి వల్ల ట్రంప్ భయపడు కన్నా కూడా బ్రిక్స్ మూవ్స్ ఆల్టర్నేట్ ప్రత్యామ్నాయ పేమెంట్ సెటిల్మెంట్ కొరకు చేస్తున్న ప్రయత్నం, దేశీయ కరెన్సీలో ట్రేడ్ చేసుకోవాలనే ప్రయత్నాల పట్ల ట్రంప్ ఆందోళన ఈ బెదిరింపుకు కారణం.